రాములు గారు నమస్తే. నమస్కారం సార్. రాములు గారు, జగిత్యాల జిల్లా మీది. ఇక్కడ వ్యవసాయం చేసుకోకుండా మీరు ఎందుకు ఆ దేశం వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి ఎలాంటి కష్టాలు పడ్డారు? వెళ్ళిన తర్వాత ఎలాంటి బాధలు పడ్డారు? తిరిగి ఇక్కడ రావడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నారు? ఇవన్నీ చెప్పే ముందు ఒకసారి మీ గ్రామం, మీ కుటుంబం చెప్పండి. నమస్కారం సార్. మాది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదామపల్లె గ్రామం. నా పేరు రాగల్ల రాములు. మేము విదేశీ వెళ్ళటానికి కొన్ని డబ్బులు కొరకు సంపాదించుకుందామని ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. చేస్తే ఇదో అదో అని బయట దేశం పోతే కొద్దిగా 4 డబ్బులు సంపాదించుకుంటామని వెళ్ళినాం సార్. వెళ్ళడానికి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి ద్వారా వెళ్ళారు? ఈ ఏజెంట్ ద్వారానే సార్. ఏజెంట్ ద్వారా వెళ్ళినాం. ఏజెంట్ ద్వారా వెళ్ళి ఏదో సంపాదించుకుందామని వెళ్ళినాం. వెళ్ళినాక పెద్ద కంపెనీ జేఎంపీ కంపెనీ అని చెప్పిండ్రు. పోయినాం. పోయి 2 ఏళ్ళ దాకా కొద్దిగా మంచిగా జరిగింది. అంటే మీకు వెళ్తున్నప్పుడు అక్కడ ఏం ఉద్యోగం తీసుకెళ్ళారు? ఈ ఉదయం లేబర్ విన్ అంటే మేషను, ఇట్లా కార్పెంటరు, స్టీల్ పిస్టరు ఇవన్నీ చెప్పిండ్రు. కాకపోతే ఆడ వేన వర్క్కు ఆ వర్క్ లేదు. ఇక అందరినీ ఇదే లేబర్ కింద వేసి మీ ఇష్టం వచ్చిన పని చేయమని చెప్పిండ్రు. చేసినాం. చేస్తే డబ్బులు పరి ఓల్డ్ టైం మార్క్ తక్కువనే. అట్లనో ఇట్లనో వచ్చినందుకు ఏజెంట్ ద్వారా వచ్చినందుకు మరి ఆడ డబ్బులు తీసుకున్నాం. వాళ్ళకి కట్టడానికి మళ్ళీ పోతే ఎంత అని అవన్నీ ఆలోచించి ఎండలైనా తిండి ఫుడ్ చక్కగా లేకున్నా ఉన్న కష్టం అన్నీ భరించుకొని చేసుకుంటూ వస్తున్నాం. అంటే అక్కడ ఎలాంటి కష్టాలు ఉండేవండి? కష్టాలు బాగున్నాయి సార్. అక్కడ కష్టాలు మాత్రం అపరితమైన. ఎందుకంటే ఎండలు బాగానే, చలి బాగానే, ఫుడ్ బరోబరి ఉండదు. ఈడ ఏజెంట్లు చెప్తారు మంచిగా నీకు అనుకున్నాం అన్నట్టు పని ఉంటుంది, అనుకున్నాం అన్నట్టు తిండి ఉంటుంది, నీకు 8 గంటల డ్యూటీ అంటారు. ఇవన్నీ అన్నా కానీ నమ్మిపోకట. ఎందుకంటే నమ్మకంటే వెళ్ళరాదు కాబట్టి నమ్ముతున్నారు కదా దగ్గర వాళ్ళు ఏజెంటు ఇది అది అన్నట్టు వెళ్ళినాం. వెళ్తే ఇక ఆడ ఫుడ్డు టైంకి ఉంటుంది, ఒక్కో పని ఉండదు. మనం వండుకున్న ఫుడ్ కాదు, మెస్సు ఫుడ్డు. ఇక అట్లనే ఇది తిండి ఒక్కో పరి అండు, ఒక్కో పరి పప్పే, అదొకటి ఇదొకటి. అట్లా అయినా ఏదో భరించుకొని 4 పైసలు సంపాదించుకొని ఎవరితోని మాట పడకుండా చేస్తే కంపెనీ ఏం చేసింది, పెద్ద పెద్దోళ్ళు చేసి అవి ఇది అమ్ముకొని ఏదో చేసుకొని కలాస్ మనకు లేబర్ వాళ్ళకు జనరేటర్లు బంద్ పెట్టుడు, ఎండ ఏసీలు బంద్ అవుడు, డీజిల్ బంద్ అవుడు, ఈ తిండి బరోబ్బరి పెట్టులేదు. ఈ రూముల్లో అప్పుడప్పుడు ఈగలు దోమలు ఇట్లనే ఉంటాయి. ఇవన్నీ చేసినా అవన్నీ భరించుకున్నాం సారు. భరించుకొని సరే అవుతావనే అని ఇట్లనే ఉంటే అకామలు ఇప్పుడు 2-3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అయిన తర్వాత ఇక 3 ఏళ్ళు పనిచేశారు కదా, మధ్యలో ఒకసారైనా ఇండియా వచ్చారా? వస్తామని వరకు ఈ డబ్బులు ఇవ్వలేదు సార్. డబ్బులు ఇప్పుడు నేను పోయి 4 సంవత్సరాలు అవుతుంది. అయితే 2 ఏళ్ళ తర్వాత పోదామనే వరకు రిజైన్ రాసిస్తామంటే వరకు వాళ్ళు ఉండి చుట్టిపోయి అత్తు అంటే అప్పటికి అకామ అయిపోయింది. అకామ అయిపోయాక మళ్ళా అకామ బనాయించింది. అకామ బనాయించినాక పోదామనే వరకు ఇంకో 2 నెలల తర్వాత ఇట్లవో అట్లవో అనుకుంటా అటు ఇటన్నా 3 సంవత్సరాలు గడిచింది సార్. 3 సంవత్సరాలు ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు? రాలేదు. కానీ పైసలు పంపేవారు ఇంటికి? పైసలు 3 ఏళ్ళు అయ్యి ఇచ్చిండ్రు. 3 ఏళ్ళది పంపుకున్నాక ఇక సంవత్సరం అంటే 6 నాకు 9 నెలల చేసిన కష్టం మళ్ళీ 8 నెలలు అంతా 4 ఏళ్ళు రింపితే వచ్చేటప్పుడు డబ్బులు లేవు, ఏమి లేవు. 4 సంవత్సరాలు పనిచేశారు, ప్రతి నెల డబ్బులు పంపించారు. కానీ ఇంట్లో వాళ్ళు అడిగేవారు ఎందుకు రావని? అడుగుతా అడిగెళ్ళి పంపే స్థలం లేకుండా అయింది. అయితే అట్లా కూడా ఇప్పుడు మొన్న 8 నెలలు కూర్చుండబెట్టినా కానీ తిండికి ఒగోనాడు బాగా ఇబ్బంది అయింది. అకామ అట్లా కూడా నన్ను పంపుదామని నన్ను వీళ్ళందరితో చేద్దామన్నా కూడా చేయలే. ఉండాలి ఇంకా కొన్ని రోజులు ఉండి చేసి నువ్వు పోదు అని అంటే నాకు మొన్న వచ్చేటప్పుడు
వీళ్ళతో హైదరాబాద్ టికెట్ ఇయ్యాక నాకు బొంబాయి టికెట్ కొట్టిండ్రు. బొంబాయి టికెట్ కొట్టిన నాకు ఒక్కనికి ఎందుకు హైదరాబాద్ కొడతలేరంటే ఇంకొద్ది పని ఉంది, ఇట్లున్నది, నువ్వు తర్వాత పోదు అని అంటే నాకు డబ్బులు లేవు. నేను ఈడికి 4 ఏళ్ళ పోక నేను వెళ్ళిపోవాలి, నాకు ఈడ జాద తకిలీఫ్ అయిపోతుంది, నాకు ఇది కాదు, నన్ను ఎట్లా నన్ను తిరిగి దేశం పంపినరంటే మళ్ళీ అట్లా చేయకుండా కానీ నేను మన ఇది బొంబాయి వచ్చి బొంబాయి నుంచి ఇటే వచ్చిన సార్. నేను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.